పాలకు లొంగొద్దు అన్నారు జగన్. తమపై కేసులు పెట్టినా భయపడొద్దు అన్నారు. 40% మంది ప్రజలు తమ వైపే ఉన్నారని గుర్తు చేశారు జగన్. తాము చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయని, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని విమర్శించారు జగన్. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు జగన్. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయని, బీజేపీ, టీడీపీ, జనసేన హనీమూన్ నడుస్తోంది, వారికి మరికొంత టైం ఇచ్చి ఆ తర్వాత పోరాటం మొదలు పెడదామన్నారు జగన్. అసెంబ్లీలో తమ నోరుని కట్టడి చేసే అవకాశం ఉంది, మండలిలో గట్టిగా పోరాడదామన్నారు జగన్. శాసనసభలో సరే, శాసన మండలిలోనైనా ప్రభావం చూపాలి అని వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఘోర ఓటమి పాలైన వైసీపీకి శాసన మండలిలో మాత్రం 39 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. త్వరలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్లో ఇవాళ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటుగా ఇతర కీలక బిల్లులను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మరికొన్ని బిల్లుల్ని కూడా ఉపసంహరించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో శాసనసభలో బలం లేకపోయినప్పటికీ మండలిలో ఉన్న బలంతో ఆయా బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ప్రతిఘటనకు అవకాశం ఉంటుంది. అలాగే అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తగినంత బలం ఉండాలి. ఈ క్రమంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ సూచించినట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. మరి ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం. మనము ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మన వంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీకి పనిచేయండి అని. ఓటమికి గల కారణాలంటే ఇప్పుడు మన వైపు